ఇన్‌స్టంట్‌గా చేసుకునే పోహా కిచిడి చాలా చాలా బావుంటుంది. ముందుగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్రాసెస్‌లోకెళ్దాం. ఇక నేను ఒక కప్పు అటుకులను తీసుకున్నాను. దీంట్లోకి వాటర్ పోసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ క్లీన్ చేసుకోండి. ఈ ఎక్స్‌ట్రా వాటర్ మొత్తాన్ని ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి. వాటర్ అంతా కిందకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇది ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యాక ఒక టమాటో వేసుకొని ఫ్రై అయ్యాక ఉప్పు, కారము, పసుపు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అది వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఇది ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు, లెమన్ జ్యూసు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకున్నారంటే మనం పోహా కిచడీ రెడీ.